గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ హిస్టరీ గురించి, పైథాన్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. పైథాన్ని క్రియేట్ ఆర్ డెవలప్ చేసింది గైడో వాన్ రుజుమ్ అనే వ్యక్తి అనమాట. ఇతను నెదర్లాండ్స్కి చెందిన ఒక డచ్ ప్రోగ్రామర్ అనమాట. ఇతను క్రిస్మస్ హాలిడేస్లో బోర్ కొట్టి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే డెవలప్ చేశాడనమాట. మనం ఏదో ప్రోగ్రామ్ రాసినట్టు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే డెవలప్ చేసి పారేశాడు. సెలవులు ఇచ్చారని చెప్పి స్టార్ట్ చేశాడు. అది తర్వాత హాలిడేస్లో స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. ఇది 1991లో ఫస్ట్ వర్షన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 0.9 వర్షన్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అప్పుడు గైడో వాన్ రుజుమ్ ఏమనుకున్నా అంటే, స్టార్టింగ్లో చాలా ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సి ఉంది, కానీ మనం ఒక సింపుల్, అంత డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్గా ఉండకూడదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఫన్నీ వేలో సింపుల్గా అయితే ఉండాలి, మళ్ళీ పవర్ఫుల్గా కూడా ఉండాలని ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈజీ టు రీడ్, రీడ్ చేయడానికి ఇంగ్లీష్ సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా అయితే ఉంటుంది. వెరీ పవర్ఫుల్ అనమాట. అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. సింటాక్స్ మొత్తం ఈజీగా అయితే ఉంటాయి. ఇంకా ఈ నేమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నాడు పైథాన్ అనేది అంటే, అప్పట్లో ఒక బ్రిటిష్ కామెడీ షో అయితే ఒకటి ఉండేది, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని. ఆ కామెడీ షో నుంచి అయితే ఆ పైథాన్ అనే నేమ్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. కానీ పైథాన్ అంటే పాము కాదు, ఆ ఉద్దేశంతో అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా సెకండ్ వర్షన్ కొన్ని అప్డేట్స్ ఇంక్లూడ్ చేసి ఆ సెకండ్ వర్షన్ అయితే 2000లో అయితే రిలీజ్ చేశారు. తర్వాత థర్డ్, ఇంకా ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ అయితే పైథాన్ 3. ఈ వర్షన్ని 2008లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. చాలా అప్డేట్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ అయితే పైథాన్ 3 అనమాట. దాని తర్వాత చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్, చిన్న స్మాల్ ఇన్వెన్షన్స్ అయితే వచ్చాయి, వర్షన్స్ అయితే వచ్చాయి. పైథాన్ 3.1.1, 3.1.2 ఇలాగ వచ్చాయి. ప్రజెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్లో అండ్ ప్రాజెక్ట్స్లో అయితే 3.1.1 కానీ 1.2 కానీ వర్షన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మనమైతే ఈ లేటెస్ట్ వర్షన్ అయితే నేర్చుకుందాం. పైథాన్ 3.1.2 ప్లస్ వర్షన్స్ అయితే నేర్చుకుందాం. ఇంకా ఫీచర్స్ గురించి చూసుకుంటే, ఈ పైథాన్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈజీ టు లెర్న్. మనం నేర్చుకోవడానికి అయితే సింపుల్గా ఈజీగా ఉంటుంది. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, అంటే లైన్ బై లైన్ అయితే రీడ్ చేసి చెక్ చేస్తుంది ఏమన్నా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఉన్నాయేమో అని చెప్పి. మనకి లైన్ బై లైన్ అయితే ఎర్రర్స్ని అయితే చూపిస్తుంది. మనం ఆ సేమ్ లైన్లో డీబగ్ చేసి మళ్ళీ అయితే రన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఫీచర్ వచ్చేసరికి నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం లేకుండా ఏ ఓఎస్లో అయినా ఇది రన్ అవుతుంది అనమాట. విండోస్ అయినా, లైనక్స్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా. ఇంకా ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అయితే ఇందులో ఉంటాయి. అంటే ఈజీ టు కోడ్, సింపుల్గా ఉండటానికి, స్ట్రక్చర్ ఈజీగా ఉండటానికి హ్యూజ్ లైబ్రరీస్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో దట్ మనం అంత కోడ్ ఎక్కువ రాయకుండా మనం సింపుల్గా అయితే కావాల్సిన కోడ్ రాసి లాజిక్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట. చాలా లైబ్రరీస్ అయితే ఉంటాయి. ఫీచర్ నెంబర్ 5 డైనమిక్ టైపింగ్ అనమాట. మనం ఇంతకుముందు లాంగ్వేజెస్లో అయితే మనం నెంబర్ కావాలనుకుంటే ఇంటీజర్ డేటా టైప్ ఇవ్వాల్సి వచ్చేది, ఇంటీజర్ అని, స్ట్రింగ్ అని. కాకపోతే ఇందులో డైరెక్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసి అసైన్ చేయొచ్చు. డైరెక్ట్గా నువ్వు స్ట్రింగ్ ఇస్తే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకొని తీసుకుంటుంది. ఇంటీజర్ నెంబర్ ఇస్తే నెంబర్ కన్వర్ట్ చేసుకుని అది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇలాగ స్ట్రింగు, ఫ్లోటు అని మనం డేటా టైప్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మనం అసైన్ చేసుకోవచ్చు వేరియబుల్కి. అది వచ్చేసి డైనమిక్ టైపింగ్ అనమాట. అండ్ సిక్స్త్ ఫీచర్ నెంబర్ 6 వచ్చేసి సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని మనం కోడ్ డెవలప్ చేయడం అనమాట. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే అన్ని ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని కోడ్ని డెవలప్ చేయడం. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఫీచర్ నెంబర్ 7 వచ్చేసరికి ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అనమాట. అంటే ఓపెన్ సోర్స్ అంటే మనం ఈ పైథాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి మనం
కావాల్సినట్టుగా మనం మోడిఫై చేసుకోవచ్చు కోడ్ అనేది ఇంటర్నల్గా. అండ్ నెక్స్ట్ ఫ్రీ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట, మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఎనీ పెయిడ్ కంటెంట్ అయితే ఏముండదు, పే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఇది ఫీచర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ పైథాన్. అయితే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూస్ చేస్తారు, మషిన్ లెర్నింగ్లో అండ్ డీప్ లెర్నింగ్లో, డేటా సైన్స్లో ఇంకా వ్యాస్ట్గా అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వెబ్ డెవలప్మెంట్లో కూడా కొంచెం మీడియం కేసెస్లో అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫాస్ట్గా ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఈ పైథాన్ యూస్ చేసుకొని అయితే పైథాన్ ఫ్రేమ్వర్క్స్, పైథాన్ లాంగ్వేజ్ని యూస్ చేసి అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆటోమేషన్లో కూడా యూస్ చేయడం అయితే జరుగుతుంది పైథాన్ని. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంక మనం డైరెక్ట్ నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం. కోడింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా పైథాన్ కోర్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బేసిక్స్ అయితే నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.